ఈ ఈ చేతితో ఈ రెండో చేతి మీద కిందకి పైకి ఇలా రుద్దాము. రుద్దినప్పుడు ఈ చేయేమో శ్వాస, ఈ రుద్దినందుకు ఈ చేతికి ఏమి ఏర్పడిందో ఒక స్పర్శ, ఇక్కడ జరిగింది ప్రభావ స్థితి. ఇదేమో శ్వాస. ఇలా అన్నప్పుడు ఈ చేతికి ఏం జరిగిందో మనకు తెలిసిన స్పర్శ ఇక్కడ ఏమనిపిస్తుందో అది ప్రభావ స్థితి. ఇది ప్రభావ స్థితి. ఇదేమో శ్వాస. ఆ శ్వాస వెళ్ళి ఈ చేతి మీద ఇలా మూవ్ అయితే ఈ చేతికి ఆ శ్వాస వల్ల ఏం జరిగిందో ఆ జరిగిందే ప్రభావ స్థితి. అంటే ఏంటి? ముక్కు ద్వారా శ్వాస లోపలికి వెళ్ళి నడిచింది కదా, ఆ ముక్కు ద్వారా నడిచేది ఈ చేతిని ఇక్కడ రాబడి జరిగినట్టుగా ముక్కులో ఒక రాబడి జరిగింది కదా శ్వాస వలన. ఆ ముక్కులో వచ్చిన స్థితి అది ప్రభావ స్థితి. ఒక ముక్కులోనే కాకుండా కొన్ని వందల